రాబోయే ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే ఓటేస్తాం. ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఆత్మగౌరవంతో జీవించే భాగ్యం కలగాలంటే తప్పకుండా మోడీ గారికి ఓటేస్తామనే పద్ధతులు ఉన్నది. అనేక కార్యక్రమాలు అసలు గతానికి ఇప్పటికి పోలిస్తే నక్కకు నాగలోకానికి కొంచెం తేడా ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సొంత మంత్రులు సొంత నాయకులు అసలు విచ్చలవిడిగా అక్రమాలు జరిగేది. 2G స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ మైన్ స్కామ్, ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఫెర్టిలైజర్ స్కామ్, ఇట్లా స్కాములు జరిగేది. చివరికి మంత్రులే అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉన్న పరిస్థితి చూసినాం. ఐఏఎస్ ఆఫీసర్లు జైళ్ళలో మగ్గిన పరిస్థితి చూసినాం. మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఈ ప్రభుత్వం మీద ఒక మచ్చ లేకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఇవాళ మొట్టమొదటిసారి 273 సీట్లకు వెళ్తే రెండవసారి 303 సీట్లతో కేవలం భారతీయ జనతా పార్టీని గెలిపించి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించారు. ఇవాళ మోడీ గారి 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, 500 సంవత్సరాల క్రితం మనం కోల్పోయిన విశ్వాసానికి ప్రతిరూపం రామాలయం పునరుద్ధరించడం కావచ్చు, దేశంలో మైనార్టీ మహిళలు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కలిసినప్పటికి కూడా త్రిపుల్ తలాక్ పేరిట విడాకులు ఇచ్చే పద్ధతి నుంచి వెళ్ళి నా మైనార్టీ ఆడబిడ్డలు విముక్తి చేసే పరిస్థితి కావచ్చు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని. నరేంద్ర మోడీ గారికి ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తెలియకుండా అన్ని వర్గాల ప్రజలు మోడీ గారికే గెలిపించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. మనం చూసినాం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ కన్నీళ్లు పెడతా ఉంటే యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని తల్లిదండ్రులకు సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత మోడీ గారికే దక్కింది. మొన్న అభినందన్ పాకిస్తాన్కు మనకు వైరంలో మన అభినందన్ అక్కడ చిక్కుపడిపోతే అల్టిమేటం ఇచ్చి తీసుకొచ్చి భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మన నేవీ ఆఫీసర్స్కి అక్కడ శిక్ష పడితే దౌత్యపరమైనటువంటి దాంతో ప్రాణాలను కాపాడి తీసుకొచ్చిన బిడ్డ. మత్స్యకారులు శ్రీలంకలో జైళ్లలో మగ్గితే మాట్లాడి తీసుకొచ్చిన బిడ్డ. ప్రపంచ చిత్రపటం మీద ఒకనాడు భారతదేశం అంటే ఎదుగుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ, బీద దేశం అనే పేరుండే. ఇవాళ ఎక్కడ పోయినా, ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశం యొక్క గౌరవం గొప్పతనం ఇవాళ కనపడతా ఉంది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మందులు అమెరికాకి ఇచ్చినటువంటి దేశం మన దేశం. వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ ప్రజలకు అందించినటువంటి దేశం మన దేశంగా ఇవాళ పేరు సంతరించుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, నేషనల్ హైవేస్లో కావచ్చు, విమానాశ్రయాల నిర్మాణంలో కావచ్చు, ఎన్నెందు చూసినా కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనపడతా ఉంది. మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ దేశం వికసించాలన్నటువంటి దాంతో ఇవాళ మేము యాత్ర కొనసాగుతుంది. కానీ సరే, ప్రజలు పళ్ళల్లో ఉన్నప్పటికి కూడా ఒకటే అంటున్నారు, బిడ్డ మాకు అర్థమైపోయింది, మాకు తెలుసు, మీకే ఈసారి ఆశ్రయిస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజానికానికి ఒకటే కోరుతున్నా, మళ్ళీ మోసపు వాగ్దానాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఒక బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఇవాళ ఇచ్చే రైతు బంధు 10,000 జాగాలో 15,000 రూపాయలు, కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, మహిళలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు అమలు కాలేదు. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే అది కథమైపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను వంచే మోసగించే దాంట్లో భాగంగా మీకు ఇవన్నీ ఇస్తామని పేరిట దరఖాస్తు తీసుకొని మళ్ళీ మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి